నమస్తే, నా పేరు గాయత్రి. రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు పసిడి పంటలు కార్యక్రమంలో పాడి పోషణలో అద్భుతంగా రాణిస్తూ వివిధ పంటలు సాగు చేస్తూ అట్లాగే గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ లో కన్వీనర్ గా రైతులకి అనేక సేవలు అందిస్తున్న పడమటి పావని గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి పాడి పోషణ, వివిధ పంటల యాజమాన్య పద్ధతులు, రైతు దంపతులకి ఇవ్వబోతున్న అవార్డుల గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే పావని గారు. నమస్తే అండి. వెల్కమ్ టు ద ప్రైమ్ 9 స్టూడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఈ సమీకృత వ్యవసాయంలో భాగంగా ప్రథమ స్థానంలో ఉన్న పాడి పోషణ మన ఉభయ రాష్ట్రాల్లో ఎలా ఉంది, అది రైతులకు ఆర్థికంగా లాభాలు పొందుతున్నాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు సమీకృత వ్యవసాయంలో పాడి పంట అనేది మనకు రెండు కండ్ల లాంటివి. గతంలో చూసినట్టయితే ప్రతి ఇంట్లో కూడా పాడితో పాటు పంటతో పాటు పాడి ఉండేది. ఇప్పుడు పాడి ఒక భాగమైంది, పంట ఒక భాగమైంది. అలాగే పాడిని పోషించాలి అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అటు గవర్నమెంట్ నుంచి సహకారం కానివ్వండి, లేదా బయట రాష్ట్రాల నుంచి వచ్చే అధిక పాలు తక్కువ రేట్లో రావడము, మన దగ్గర రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం పాడిని కొంచెం అశ్రద్ధ చేస్తున్నారు రైతులు. దాన్ని అధిగమించి పాడిని కూడా వ్యవసాయంలో మమేకమై చేసినట్టయితే పాడి పంట రెండు గత మన పూర్వీకులు చేసిన వైభవాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు పంటలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించాలంటే రైతు ఓపికగా దాన్ని స్టడీ చేసి ముందుకెళ్తే లాభాలు తప్పనిసరి ఉంటాయి. మనం రైతుకు ఓపిక ఇంపార్టెంట్. పక్క రైతులను అడిగి కానీ, ఇలాంటి టీవీ ప్రోగ్రామ్స్ చూసి కానీ మనం వాటిలో జరుగుతున్న లాభ నష్టాల గురించి, వాటిని ఏ విధంగా మనం అధిగమించాలి, వచ్చే రోగాల్ని కానివ్వండి, పంట అధికంగా రావాలంటే ఏంది, దాని మార్కెట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని, ఎన్ని తెలిసినా రోజు నిత్య విద్యార్థి లాగానే వ్యవసాయం చేసే రైతు రోజు నేర్చుకుంటూనే ఉండాలి. అది నేర్చుకున్నప్పుడే మనం దాన్ని న్యాయం చేసుకుంటూ మన వృత్తిని కూడా మనం లాభాల బాటలోకి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ పాడి పరిశ్రమకు సంబంధించి ఏదో పెద్దగా స్టార్ట్ చేయాలని కాకోకుండా ఇంట్లోనే ఒక రెండు గేదెలతోనో లేకపోతే ఏదో స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక అసలు మెయిన్గా వాళ్ళు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు? ఫస్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో చేయడానికి ఇష్టపడట్లేదు, ఒకవేళ చేయాలి అని అనుకునే వాళ్ళు ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేస్తే లాభసాటిగా ఉంటుంది? వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా, నేను చెప్తున్నది ఏంటంటే, చిన్న సన్నకారు రైతు కానివ్వండి, 10 ఎకరాల రైతు కానివ్వండి, వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రతి కుటుంబం కూడా పాడిని మీరు చెప్పినట్టు 2 పశువులుగా, ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, 2 నుంచి 10 మధ్యన ఒక భార్యాభర్త వ్యవసాయంతో పాటు పాడి పోషణ చేసుకోవడానికి వారిద్దరు కష్టపడితే మంచి లాభాలను అందుకోవచ్చు. ఎందుకంటే వారి వ్యవసాయ పొలంలో ఉన్న వేస్ట్ ఏదైతే వరాలకు ఉన్న గడ్డి కానివ్వండి, లేదంటే మనము 1 ఎకరము సూపర్ నేపియర్, పచ్చిగడ్డి లాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి. అవన్నీ పెట్టుకొని సమయానికి వాటికి కోసేసుకొని సమయానికి మనం టైం కేటాయిస్తే, మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు వాటికి ఇవ్వాల్సిన టైం పూర్తిగా 24 అవర్స్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పొద్దున్న వాటికి టైంకి ఒక దాన పాలు తీసుకోవడం, కడిగి మేత పెట్టడం, మళ్ళీ సాయంత్రానికి నీళ్లు పెట్టేసి దాన పెట్టేసి పాలు పిండుకొని రావడం, అలాంటివి చేసినట్టయితే రైతుకు మంచి లాభాలు ఉంటాయి. వ్యవసాయంలో వచ్చే లాభాల కన్నా పాడిలో అధిక లాభాలు ఉంటాయి. ఇది ఇంకొకటి, నెలకి 2 సార్లు బిల్లు వస్తుంది. గవర్నమెంట్ డైరీలలో పోసిన, ప్రైవేట్ వాళ్ళకు పోసినట్టయితే 10 రోజులకు ఒక బిల్లు ఇస్తారు. మనకి కుటుంబ పోషణకి అది ఎంతగానో ఆర్థికంగా ఉపయోగపడుతుంది. పిల్లల స్కూల్ ఫీజులే అనుకోండి, వాళ్ళకి బట్టలే అనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులే అనుకోండి, ప్రతిదీ కూడా మనకు ఆ బిల్లుతో, పాల బిల్లుతో మనం ముందుకెళ్ళవచ్చు. సో 6 నెలలకు వచ్చే పంట మీద ఆధారపడకుండా వీటితో కుటుంబం గడిచిపోతుంది. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటాడు రైతు. కాబట్టి ప్రతి చిన్న సన్నకారు రైతు కూడా ఇలాంటిది ఆలోచించి పాడి పోషణ పోషిస్తే రైతు వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగానే ముందుకు తీసుకెళ్ళవచ్చు. గతంలో మనం చూసుకుంటే మీరు చెప్పినట్టుగానే ప్రతి వ్యవసాయ ఆధారిత కుటుంబాలలో ఏదో ఒకటి పాడి పరిశ్రమ కింద వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. 2 రకాలుగా వాళ్ళు లాభపూరితంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రసాయనిక ఎరువులు వచ్చేసిన తర్వాత ఈజీగా అవి స్ప్రింకిల్ చేసేస్తే దాని ద్వారా ఎక్కువగా లాభాలు ఆర్జించవచ్చు అని చెప్పేసి మోటోలో ఉన్నారు. మరి వీటి వల్ల దానికి వచ్చే లాభం అనేది 2 ఈక్వల్ అవుతాయి అంటారా?
అంటే ఇప్పుడు రైతు అనేది ఈజీగా మనీ అంటే పంట ఈజీగా రావాలని ఎందుకు ఆలోచిస్తున్నాడంటే లేబర్ సమస్య ఒకటి ఏర్పడింది. తర్వాత పశువులను పెట్టుకుంటే పొద్దున సాయంత్రం మీరు చెప్పినట్టు పొద్దున సాయంత్రం వ్యవసాయ బావి దగ్గరికి కానీ బోర్ దగ్గర అక్కడ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి వాటి సంరక్షణ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మీరు కెమికల్ ఫార్మింగ్ చేసుకున్నట్టయితే ఒకసారి వరి నాట్లు కానీ కూరగాయలు కానీ పెట్టామనుకోండి, పొద్దున ఒకసారి వేసి వస్తే సరిపోతుంది, సాయంత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళకి. లేబర్ కూడా తక్కువ అవసరం పడుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే వ్యవసాయంలో ఒక వరి నాట్లప్పుడు మాత్రమే లేబర్తో పని ఉంటుంది. ఆ తర్వాత కలుపు మందు స్ప్రే చేసేసారంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా కెమికల్ స్ప్రేయింగ్ పురుగు అలాంటివి తగిలినప్పుడు స్ప్రే చేయించుకుంటున్నారు. వేరే వ్యవసాయ పనుల మీద బిజినెస్లో అలాంటివి కూడా రైతులు చేయగలుగుతున్నారు. లేకుండా పోతుంది రసాయన ఎరువులు పెట్టడం వల్ల. అదే స్ప్రే చేస్తున్నప్పుడు దాన్ని పీల్చుకోవడం వల్ల రైతుకు ఫస్ట్ ఆరోగ్య సమస్యలు వస్తున్నది అనేది ఇంకా రైతు స్టేజ్లో గుర్తించలేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు చూసినట్టయితే ఇంతకుముందు క్యాన్సర్ అనేది ఎక్కడో ఒకరినే వినేవాళ్ళం, కానీ ప్రతి ఊర్లో ప్రతి వ్యవసాయం చేస్తున్న ఇండ్లలో కూడా ఉంది ఈరోజు. అంటే ఫస్ట్ అటాక్ అయ్యేది రైతుకే. అది గమనించి రైతులు కూడా ఇంకా ఆర్గానిక్ సైడ్ రావడానికి కొంతమంది మొగ్గు చూపుతున్నారు. ఇంకా అది ముందుకు రావాలంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి, ఇటు రైతులకు అవేర్నెస్ రావాలి. ఇలాంటి సంస్థలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఏ రకంగా రైతులని మనం ఆర్గానిక్ సైడ్ మళ్లించాలి అనే దాంట్లో వీళ్ళందరూ సహకరిస్తే రైతు కొంతవరకు మారే అవకాశాలు ఉంటాయి. ఈ సాధారణంగా పాడి పోషణ లాభసాటిగా ఉండాలంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాడి పోషణ లాభసాటిగా ఉండాలంటే ఫస్ట్ మనకున్న వ్యవసాయంలో ఒక 10 పశువులను పెట్టుకోవాలనుకుంటే ఒక 1 ఎకర్ దానికి పచ్చిమేత కింద కేటాయించాలి. 1 ఎకరము పచ్చిమేత పెట్టేసి 10 పశువుల్ని పోషించుకోవడానికి సరిపోతుంది ఆ పచ్చిమేతని. 1 ఎకర్ దానికి పశువులకు కేటాయించి ఆ 10 పశువులను పోషించినట్టయితే 10 పశువులను ఒకేసారి కాకుండా దప్పల వారీగా 3 నెలలకు ఒక 3 లాగా కొనుక్కున్నట్టయితే పాడి అవి ఏమవుతుందంటే ఒక 3 months పాలు ఇచ్చిన తర్వాత ప్రతి పశువు కూడా మనకు డెలివరీ అయినాక ఒక 45 to 2 months లోపల మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావాలి. అప్పుడు మన రైతు నష్టపోడు, పాల దిగుబడి తగ్గదు. ఆ 3 సైకిల్ సిస్టంలో 3, 9 మనకు సంవత్సరం అంతా పాలు కాన్సెంట్గా ఒకే విధంగా ఈరోజు పాలు ఎంతైతే లీటర్స్ అమ్ముతున్నామో మనం సంవత్సరం అంతా కూడా అదే పాలని అమ్మడం వల్ల మనకు ఎప్పుడు కూడా నష్టం జరగదు. ఆ 1 ఎకర్లో పచ్చిమేత వాటికి సరిపోతుంది. కాబట్టి రైతుకు నష్టం లేకుండా మిగతా పొలంలో మనం కూరగాయలు కానివ్వండి, వరి పంట కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, మనకు ఏది అందుబాటులో ఉంటే ఏ రకంగా చేయాలనుకున్నా అది పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ డైరీతో పాటు మీరు వివిధ పంటల సాగు చేస్తున్నట్లుగా తెలిసింది, దాని గురించి ప్రేక్షకులకు వివరిస్తారా? నేను ఇప్పుడు 2010లో డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత పాలీ హౌస్ పెట్టాను. షీప్ అండ్ గోట్ ఉంటుంది నా ఫామ్లో స్టిల్ నౌ. ఇప్పటికి కూడా లోకల్ బర్డ్స్, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ 100 వరకు బర్డ్స్ ఉంటాయి. దాంతోపాటుగా గతంలో వరి కానివ్వండి, కూరగాయలు అలాంటి సాగు చేస్తూ ఉండేది. గత అక్టోబర్లో నేను కొత్తగా మన తెలంగాణ హార్టికల్చర్లో ఇంకా అది దాని పేరు నమోదు కాలేదు, అరకనెట్ అని కేరళ కానివ్వండి, కర్ణాటక ఆ ప్రాంతాల్లో ఎక్కువ కనపడే ఒక్కని ఒక 10 ఎకరాల్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది నేను. అది ఎందుకు అంటే దాని లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ, 50 నుంచి 60 సంవత్సరాలు క్రాప్ వస్తుంది మనకి. మెయింటెనెన్స్ జీరో, మ్యాక్సిమం చెప్పాలంటే మినిమం జీరో మెయింటెనెన్స్ అనే చెప్పొచ్చు. అలాంటి పంటను ఎన్నుకోవడం జరిగింది నేను. అది ఇప్పుడు ప్లాంటేషన్ చేసి 1 year అయింది. సో ఎందుకని ఇన్ని ఫీల్డ్స్లో చేసిన తర్వాత ఇక్కడే స్టిక్ ఆన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది? అంటే నాకు యాస్పీ కంపెనీ వాళ్ళు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది, నేషనల్ అవార్డు. 2023 మార్చ్లో నేను ముంబైకి వెళ్ళాను అవార్డు తీసుకోవడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఫార్మర్స్ అందరూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫార్మర్స్ పరిచయం అయినప్పుడు శివమొగ్గ నుంచి ఒక మేడం వచ్చారు, ఆశా గారని. తనతో ఇంట్రడక్షన్ అయినప్పుడు మాట్లాడుతూ ఉంటే తను చెప్పింది, మా ఫోర్ ఫాదర్స్ పెట్టిన ఇంకా కూడా ఉంది మాకు, దాని నుంచి ఇన్కమ్ ఇలా వస్తుంది అనేసి. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను వ్యవసాయం ఇప్పుడు 2003 నుంచి నార్మల్ వ్యవసాయం చేసుకుంటూ 10లో డైవర్ట్ అయినాను, డైరీ కానీ పాలీ హౌస్ కానీ కమర్షియల్కి కన్నట్టుగా. అప్పుడు ఏమనిపించింది అంటే, నేను ఎంతకాలం చేసుకుంటూ వెళ్తున్నా కానీ స్టెబుల్గా నాకు నా తర్వాత నా తరాలకి అందించడానికి కానీ నాకు గుర్తుగా ఇప్పుడు నేను చేస్తున్నా అంటే నా పిల్లల వరకే తెలుస్తుంది. ఆ తర్వాత మా పిల్లలు వాళ్ళు చెప్పుకోవడానికి ఇది మా నాన్నమ్మ పెట్టిందో లేకపోతే మా మదర్ పెట్టిందానో చెప్పుకోవడానికి
ఆ తర్వాత ఇన్కమ్ కూడా మెయింటెనెన్స్ ఈజీ ఉంది. నా తర్వాత నా పిల్లలు చేస్తారు అనడానికి స్కోప్స్ లేవు, ఇప్పుడు వాళ్ళు చేస్తారు అనేది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి అది ఇలాంటి తోటలు ఉన్నాయంటే మెయింటెనెన్స్ తక్కువ, ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కాబట్టి వాటిని చూసుకోవడానికన్నా వెళ్తారు. ఆ ఉద్దేశంతో ఒక 10 ఎకరాల్లో నేను అది ప్లాంటేషన్ చేస్తాను. సో ఈ డైరీతో పాటు మీరు వివిధ రకాల పంటల సాగు కూడా చేశానన్నారు కదా స్టార్టింగ్లో, వాటి గురించి ఏమైనా చెప్తారా? దేనికి ఎక్కువగా మీకు ప్రాఫిట్ వచ్చింది? అంటే నేను పాలీ హౌస్ పెట్టినప్పుడు నాకు పాలీ హౌస్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నేను 2010లో డైరీ పెట్టిన తర్వాత మనకు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే వాతావరణంలో మార్పులు, వర్షాకాలము ఒక 5 సంవత్సరాలు వర్షాలు పడుతున్నాయి అంటే ఒక 5 సంవత్సరాలు డాట్ రావడం జరుగుతుంది. ఆ సమయంలోనే మాకు వర్షాలు లేక వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు తక్కువ వాటర్తో ఎక్కువ ఇన్కమ్ వచ్చే క్రాప్ కింద అప్పుడున్న ప్రభుత్వాలు సబ్సిడీ 50% సబ్సిడీ కింద పాలీ హౌస్ ప్రమోట్ చేయడం జరిగింది. వాటిని నేను అందుకోసం వాటర్ తక్కువ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది అన్న లేబర్ కూడా మనం ఆ కరువులో పని కల్పించిన వాళ్ళతో డైలీ ఒక 10 నుంచి 15 మంది లేబర్ని నేను హోల్డ్ చేయగలిగాను, వాళ్ళకి ఉపాధి కల్పించగలిగాము ఆ టైంలో. అలాంటివి ఉంటుంది అన్న ఉద్దేశంతో పాలీ హౌస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు పాలీ హౌస్లో మంచి ఇన్కమ్ వచ్చింది. డైరీలో కూడా ఇన్కమ్ అంటూ ఎక్కువ రాకపోయినా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫ్రెష్ మనము మన కళ్ళ ముందు మనం తీస్తున్న పాలని మన కుటుంబానికి మన పిల్లలకి అందిస్తున్నాం అనే తృప్తి చాలా ఉంటుంది దాంట్లో. ఆ వచ్చిన పేడని ఆ ఆవు మూత్రాన్ని వీటిని వాడి నేను ఆర్గానిక్ కింద ఇప్పుడు ఒక్కలో కానివ్వండి, నేను పండించే ఎకరంన్నర వరి పండిస్తాను ఇప్పుడు. దాంట్లో కానివ్వండి ఎలాంటి కెమికల్స్, డిఏపి కానీ యూరియా కానీ ఎలాంటి కెమికల్స్ లేకుండా, అసలు అలాంటి కెమికల్ అనేది మా ఫామ్కి రాదు. దాంతో నేను అక్కడ అంటే అట్మాస్ఫియర్ కూడా ఆర్గానిక్లో చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్రెష్ వాతావరణం, ఆ గాలి పీల్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్లో మీరు కన్వీనర్గా ఉన్నట్లు తెలిసింది. అసలు మీ మాటల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ అంటే ఏంటి, అసలు అది ఎలా వచ్చింది ఏంటి? గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ అనేది భూదాన్ బోర్డుకు సంబంధించింది. దాని చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి గారు. నేను 2020లో వాళ్ళకి పరిచయం అవ్వడం జరిగింది. మా క్లాస్మేట్స్ ఉంటారు దాంట్లో. అంటే అది గాంధీ గ్లోబల్ ట్రస్ట్ చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే, గ్రామ నిర్మాతలు, గాంధీ గారు ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం చెప్పిన గ్రామ నిర్మాతలు, సమీకృత వ్యవసాయం కానివ్వండి, గ్రామ నిర్మాతల్లో కుమ్మరి వారు చేస్తున్న వాళ్ళ వస్తువులు కానివ్వండి, అందరి సహకారంతో గ్రామము అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది గాంధీ గారి నిర్ధారణ. దాన్ని మన రాజేందర్ రెడ్డి గారు ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో గ్రామ నిర్మాతలకు ఒక కమిటీలు వేశారు. ఆ టైంలో నన్ను పిలిస్తే నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు వారు, మీరు అగ్రికల్చర్కి సంబంధించి నువ్వు చేస్తున్నావు కదా, దానికి కన్వీనర్ అధ్యక్షురాలుగా ఉండమనేసి నాకు నియామక పత్రం వేయడం జరిగింది. సరే, నాకు రైతులకు నేను ఏదో ఒకటి చేయాలనే తపన ఫస్ట్ నుంచి ఉంటుంది. నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు అందులో ఉన్న సాధక బాధకాలు తెలుస్తాయి కాబట్టి రైతులకు ఏ రకంగా నేను వాళ్ళకి సహాయపడతాను, ఏదో ఒకటి చేయాలి అనే తపనతో నేను కొంత డైరీ ఇష్యూలో, మదర్ డైరీలో రేట్ల గురించి కానివ్వండి, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం వచ్చేటప్పుడు కానివ్వండి, పోరాటాలు చేయడము అవన్నీ చేయడం జరిగింది గతం. ఆ టైంలో వీళ్ళు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను దాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వారు ఈ రైతులకు ఉత్తమ దంపతులకి అవార్డు ఒకటి ఇద్దాము, ఆర్గానిక్ రైతులనే సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని నన్ను పిలిచి చెప్పారు. చెప్పినప్పుడు సరే, నేను దాన్ని బాధ్యతగా స్వీకరించేసి నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ అంటే డాక్టర్స్, నేను ఇప్పుడు డైరీ నడుపుతున్నా కాబట్టి నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో జేడీలు ఏడీలు అంత పరిచయం ఉంటున్నారు. కొంతమంది ఫ్యామిలీ డాక్టర్స్ అయిపోయారు ఫ్రెండ్స్ మనకున్న పరిచయాలతోటి. అట్లా హార్టికల్చర్ పాలీ హౌస్ పెట్టినప్పుడు హార్టికల్చర్ ఏడీ కానీ అలా చాలామంది ఆఫీసర్స్ పరిచయం ఉండడం వల్ల సరే నేను చేయగలుగుతానా లేదా అని ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేశాను. అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అన్నారు వాళ్ళు. ఫస్ట్ జిల్లాకు ఒక కప్పులు అంటే మనకు పరిచయం మన జిల్లా వరకు ఉంటుంది, కానీ అన్ని జిల్లాలకు ఉండదు కదా. మనం ఎలా ముందు పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ మనము చేస్తున్నాము అంటే జెన్యున్గానే ఉండాలి అని ఆలోచిస్తాను. కాబట్టి నేను ఒక రైతు స్థాయి నుంచి వచ్చిన రైతునే కాబట్టి నేను అవన్నీ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు నాకు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఈజీగా చేసుకోగలుగుతాము, మేము కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ లేదంటే ఈ టీవీ న్యూస్లో అప్పుడు సాగర్ గారు ఉండేది వాళ్ళు కానీ టీవీ న్యూస్ ఛానల్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఛానల్స్ జర్నలిస్టులు కానివ్వండి, వాళ్ళందరూ పరిచయం ఉండడం వల్ల
అందరి సహకారంతో నేను ఫస్ట్ 2021లో ఇచ్చాము. మేము సూర్యాపేటలో చేసాము ఆ ప్రోగ్రాము. 2021 ఫిబ్రవరిలో చేసాము. రైతు దంపతులనే ఎందుకు ఎన్నుకున్నాము అంటే, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక పురుషుడి విజయం వెనకాల ఒక మహిళ ఉన్నట్టుగానే ఒక మహిళ విజయం వెనకాల ఒక పురుషుడు ఉంటాడు. అది ప్రతి ఒక్కరు మంచిదని అది గుర్తించాలి. అప్పుడు నేను ఎన్నో అవార్డ్స్ తీసుకున్నా, కానీ ఎక్కడ అవార్డు తీసుకున్నా కూడా నా ఒక్కదాని పేరు పెట్టి పిలవడం మాత్రమే జరుగుతుంది తప్ప మా హస్బెండ్ పిలవరు. వాళ్ళు స్టేజ్ కింద నుండి చూడడమే. ఆ స్టేజ్ మీదకి వచ్చి అవార్డు తీసుకునేటప్పుడు మన ఆనందంలో వాళ్ళు కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వాళ్ళ ట్రస్ట్ నుంచి టీచర్స్ని కూడా అలాగే సత్కరిస్తారు. గురువందన్ కింద వాళ్ళు టీచర్స్ని కూడా కపుల్స్ కిందనే సన్మానం చేస్తాము. అదేవిధంగా వాళ్ళకన్నా ఎక్కువ గొప్పగా వ్యవసాయం అనేది చాలా, ఇప్పుడు మనం అన్నం తింటున్నామంటే ప్రపంచంలో ఏది తినాలన్నా మనకు కావాల్సిన ఫుడ్ ఏది కావాలన్నా కూడా రైతు ఉంటేనే మనం తినడానికి అవకాశం ఉంటుంది. రైతు పండించే ఏ పంట నుంచి అయినా మనం వివిధ రకాలుగా దాన్ని చేసుకొని తింటున్నాం. లేకపోతే అసలు రైతే లేకపోతే మనం భోజనం అనేది లేదు కదా, గాలి నీరు తీసుకొని బతకలేము, ఆహారం కంపల్సరీ కదా. అందుకోసం రైతు దంపతులని మనం సన్మానించినట్టయితే వాళ్ళకి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. సేంద్రియం అనేది ఎందుకు ఎన్నుకున్నామంటే, గాంధీ గారు ఆ రోజుల్లో రాసిన ఆహార నియమాలు ఇలా ఉంటే ఆరోగ్యాలు కానీ అవి బాగుంటాయి అనేది తన ఉద్దేశం కాబట్టి ఆ సేంద్రియాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ తరుణంలోనే చిన్న సన్నకారు రైతులు, ముఖ్యంగా మేము అవార్డులు ఇచ్చే రైతులలో మోర్ దెన్ 70% ఆర్గానిక్ ఫార్మర్సే ఉంటారు. వారిని కూడా ఎవరు గుర్తించి అవార్డ్స్ ఇవ్వని రైతులనే ఫస్ట్ సెలక్షన్ జరుగుతుంది. అంటే వాళ్ళకి ఉత్సాహం కోసం, ఎంకరేజ్మెంట్, వీళ్ళని చూసి ఇంకొకరు చేయడానికి ముందుకు వస్తారు, వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించారు అనేసి ఎంతో ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఇంకా చేయడానికి ముందుకెళ్తారు. సో మేడం, ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది? ఈ అవార్డ్స్ ఇలా రికగ్నైజ్ చేసి ఇవ్వడం కాకోకుండా మిగతా కార్యక్రమాలు ఏమేమి చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు కరోనా టైంలో చూసినట్టయితే డాక్టర్ రామచంద్రరావు అని పద్మ గారును రామచంద్రరావు గారు ఫ్యామిలీ, వాళ్ళు డాక్టర్ ప్రకృతి డాక్టర్స్, ఖమ్మం నెలకొండపల్లిలో ఉంది వాళ్ళ ఆశ్రమము. వారు నెలలో ఒక 6 రోజులు మా వినోబా నగర్ ఇబ్రాహీంపట్నంలో ఒక 6 డేస్ అక్కడే ఉండి వివిధ రాష్ట్రాల నుంచి, ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్ అయ్యి క్యాన్సర్ ఉన్న వాళ్ళు, ప్రతి డిసీజ్, ఈ రోగము అనే కాకుండా ప్రతి రోగానికి కూడా వారు చెప్తున్న ప్రకృతిలో ఉండేటువంటి అమ్మనే వైద్యురాలు, ఒంటిల్లే వైద్యశాల అనే నినాదంతో తను చెప్పడం జరుగుతుంది. అతన్ని తీసుకొచ్చి మనం కరోనా టైంలో కూడా 6 రోజులు జాతరలాగా ఉండేది మాకు వినోబా నగర్లో. ఎప్పుడు కూడా మాస్కులు పెట్టుకోవడం కానీ, లేకపోతే ప్రజల నుంచి దూరం ఉండాలన్న ఆలోచన కానీ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చేయలేదు. వాళ్ళతో అనుబంధం పెంచుకొని వచ్చిన వాళ్ళకు భోజన సదుపాయాలు కల్పించేసి వారికి వైద్య సేవలు అందించడంలో, డాక్టర్ గారి సలహాలు సూచనలు ఇప్పించడంలో ముందుండి చేస్తుంది. దాంతోపాటు ఈ గురువందన్ కానివ్వండి, క్రీడలు కానివ్వండి, ప్రతి కార్యక్రమం. సో వీరిని సంప్రదించాలంటే ఈ అవార్డుల కార్యక్రమం అసలు ఎప్పుడు, ఎక్కడ, ఏ డేట్స్లో జరుగుతుంది? సంప్రదించాల్సిన నెంబర్ ఒకసారి చెప్తారా? అవార్డు వరకైతే అవార్డు ప్రోగ్రామ్ కన్వీనర్ నేనే కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి టెంపుల్ దగ్గరలో పెట్టుకున్నాము ఈ సంవత్సరము. ఎందుకంటే తెలంగాణ పుణ్యక్షేత్రం, తెలంగాణలో మనకు పుణ్యక్షేత్రము, దైవ దర్శనం ఉంటుంది. ఈసారి ఏం చేసామంటే 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా జాతీయ అవార్డు కింద దాన్ని ప్రకటించడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక కపుల్ కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా ఒక 2 కపుల్స్, ఒక రాష్ట్రం నుంచి 2 కపుల్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా అక్కడ అకామిడేషన్ ఇచ్చి దర్శనం, ఫ్రీ దర్శనం చేయించడానికి అన్ని సదుపాయాలు కల్పించేసి పుణ్యక్షేత్రంలో చేసినట్టయితే రైతులు కూడా సంతోషంగా ఉంటారు అనే ఉద్దేశంతో అక్కడ చేయడం జరుగుతుంది. ఇది December 22 పెట్టాము, ఆదివారం వస్తుంది. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రాం ఉంటుంది. పొద్దున్న మార్నింగ్ సెక్షన్ అంతా వచ్చేసి రైతులకు అవగాహన సదస్సులాగా, ఇప్పుడు మన మట్టి ద్రవం గురించి చింతల వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. అలాంటి నిపుణులను పిలవడం జరుగుతుంది. వారి అనుభవాలను షేర్ చేసుకుంటారు. అదేవిధంగా వచ్చిన అవార్డు గ్రహీతలలో ఉన్న రైతులు కూడా వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడము, పిల్లలతో వ్యవసాయం గురించి డ్యాన్సులు కానివ్వండి, నాటకాలు కానివ్వండి, అలాంటి ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్,
చెరక ప్రదర్శన, ఒక 150 చెరకాలతోటి గాంధీ గారి సిద్ధాంతాన్ని ప్రజలకు ఏ రకంగా తీసుకెళ్తున్నాము, మనము గాంధీ గారు ఆ రోజుల్లో చెప్పినట్టు నూలు వస్తువులు ఎలా వాడాలి, అలాంటివన్నీ కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. స్టాల్స్ ఉంటాయి, రైతులు పండించిన ఉత్పత్తులు ఉంటాయి, రైతుకు కావాల్సిన ఎక్విప్మెంట్స్, చిన్న పనిముట్లు, ఈజీగా చేసుకోగలిగే పనికి సంబంధించిన వ్యవసాయ పనిముట్లను కానివ్వండి, రైతు ఆర్గానిక్లో పండించిన ఆహార ఉత్పత్తులు కానివ్వండి, అలాంటివన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంప్రదించవలసిన నెంబర్ ఒకసారి చెప్పండి. అవార్డు ప్రోగ్రామ్ గురించి సంప్రదించాల్సిన నెంబర్ అయితే 9849272343 పావని. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీరు చేస్తున్నారా, లేకపోతే పాలు కూడా పూర్తిగా ఆర్గానిక్ అని చెప్పవచ్చా? అసలు నేను చేస్తుంది అయితే ఇప్పుడు 100% ఆర్గానిక్ అనే చెప్తాను. నేను ఎక్కడ కూడా కెమికల్ ఏ రకంగా కూడా ఇప్పుడు గతంలో నేను చేసినప్పుడు కెమికల్ యూజ్ చేశాను, కానీ ఇప్పుడు ఒక 5 years నుంచి కెమికల్ జోలికి వెళ్ళకుండా టోటల్గా ఆర్గానిక్. నా డైరీలో వచ్చిన వాటి మూత్రము, వాటి పేడతోటే నేను పంట పండియడం జరుగుతుంది. ఎలాంటి కషాయాలు అవసరమైనప్పుడు వాడము, లేదంటే అశోక్ కుమార్ గారి దగ్గర EPBS అని అవి 17 కల్చర్స్ ఏదో మదర్ కల్చర్ ఇస్తారు కానీ ఆ కల్చర్స్ తీసుకొచ్చి నేను మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకొని గోకృప్రమృతము, జీవామృతము, ఘనజీవామృతము అలాంటివి వాడి స్ప్రేలకు కూడా అవే వాడుకుంటూ నేను నా ఒడ్లలో కానివ్వండి, మా పశువులకు వేసే సూపర్ నేపియానికి కానివ్వండి, ఒక్క తోటలో కానివ్వండి, ఒక్కలో ఇంటర్ క్రాప్ ఇప్పుడు నేను మునగాను, బొప్పాయి, వెజిటేబుల్స్ కూడా ప్లాంటేషన్కు ప్రిపేర్ అయిపోయింది, బెడ్స్ రెడీ అయిపోయినాయి. వాటిన్నిటికి కూడా నేను ఆర్గానిక్లోనే చేస్తున్నాను. పశువులకు కూడా ఆర్గానిక్ మిల్క్ అనే చెప్పవచ్చు, ఎందుకంటే నేను ఎక్కడ కూడా కెమికల్ యూజ్ చేయట్లేదు. తర్వాత వచ్చేసి పశువులలో మెయిన్ దూడలు చనిపోతే వాటికి ఇంజెక్షన్స్ చేయడము, లేదంటే బయట నుంచి వచ్చే దానలో ఓటల్ రబీస్ అని ఇంకా మేము ఇప్పుడు పత్తి కూడా వాడట్లేదు. ఈ పత్తిలో కూడా బీటీ పత్తి వచ్చి ఆ పత్తి చెక్క కూడా వాడకుండా నేను ఇప్పుడు గానుగ నూనెల దగ్గర నుంచి పల్లి చెక్క కానివ్వండి, నువ్వుల చెక్క కానివ్వండి, కొబ్బరి పిండి చెక్క అలాంటివి వాడుతున్నాము. కాబట్టి 100% మా దగ్గర పాలైతే ఆర్గానికే ఉంటాయి. కాకపోతే నేను మార్కెట్లో ఆర్గానిక్ పాలు అనేసి ఎక్కడ కూడా ఏమి అమ్మట్లేదు, మదర్ డైరీ మిల్క్ సెంటర్కే పంపించడం జరుగుతుంది. రైతుకు వినియోగదారుడు పాలు కానివ్వండి, వివిధ రకాల ఉత్పత్తులు, రైతు పండించే ఏ ఉత్పత్తినైనా కూడా వినియోగదారుడు ఓపికగా రైతు దగ్గర నుంచి తీసుకున్నట్టయితే రైతు ఇంకా ఇంకా ముందుకెళ్ళి పండియడానికి ఉత్సాహంగా ముందుకు వస్తాడు. మేడం, ఈ రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి అంటే ప్రాథమికంగా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఏమేమి ఉంటాయి? ముందుగా రైతు ముందుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరి కోయగానే వరి కోతలు కొయ్యల్ని కాల్చుతున్నారు. అలాంటి పొరపాట్లు చేయకుండా వాటిని కాల్చకుండా మనం దున్నుకున్నట్టయితే వాటిలో పచ్చిరోట వేసి దున్నుకున్నట్టయితే భూమిలో కార్బన్ శాతం కానివ్వండి, మనకు న్యూట్రియంట్స్ కానివ్వండి పెరుగుతాయి. పెరిగి మనం వేసిన ఏ పంట అయినా టైంకు కరెక్ట్ టైంలో పంట వేసి వాటికి కరెక్ట్గా మనం ఏదైతే ఇవ్వాలో వాటికి కావాల్సిన పోషకాలు అందించినట్టయితే, ఆర్గానిక్కి వెళ్ళినట్టయితే ఫస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంత పంట తక్కువ వచ్చినా కూడా మనం దాన్ని డిమాండ్ రేటుకి అమ్ముకోవచ్చు. అప్పుడు లాభసాటిగానే ఉంటుంది, ఎందుకంటే పెట్టుబడి లేదు అక్కడ. ముఖ్యంగా రైతుకు గ్రహించాల్సింది ఏంటంటే మనం పెట్టుబడి ఎంత పెడుతున్నామో పెట్టుబడి మీద మనకు ఆదాయం ఎంత వస్తుందని లెక్కలేసుకోవాలి. కానీ మనం ఇక్కడ పెట్టుబడిని లెక్క చేయకుండా వచ్చిన ఆదాయం లెక్క చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆర్గానిక్ పోయినప్పుడు పెట్టుబడి 0 పెట్టుబడి ఉంటుంది. 90% మనం కెమికల్లో 100 రూపాయలు పెడితే ఇక్కడ 10 రూపాయలే పెడతాం. మనకి 20 వచ్చిన 10 లాభమే, అక్కడ 100 పెట్టి 110 వచ్చిన 10 లాభం. ఎంత పంట వస్తుంది అనేది చూస్తున్నారు కానీ లాభం ఎంత వస్తుందని చూడట్లేదు. కాబట్టి రైతులు దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహించాలి, ఎందుకంటే అవేర్నెస్ లేదు, మార్కెటింగ్ లేదు. ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెజిటేబుల్స్ మార్కెట్స్ ఉన్నాయి. వాటిలలో ఆర్గానిక్ కూడా ఒక భాగం సపరేట్గా కేటాయించినట్టయితే రైతు అమ్ముకోవడానికి ఈ మీడియేటర్ల బెద్ద లేకుండా వారికి ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళకి సపోర్టివ్ ప్రైజ్ కానివ్వండి, సపోర్ట్గా ఏదో ఒకటి ఏర్పాటు చేసినట్టయితే రైతు ముందుకు వస్తాడు. ఇంకా కూడా ఈ వ్యవసాయంలో మహిళలు ప్రత్యేకంగా రాణించాలి అంటే వారికి ఎటువంటి తోడ్పాటు అవసరం, మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి? మహిళలు వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ మహిళకు స్వతహాగా ఉత్సాహం ఉండాలి. నేను చేయగలుగుతాను ఒక నమ్మకం మన మీద మనకు ఉండాలి. తర్వాత మన కుటుంబ సభ్యులకు మనం ఆ నమ్మకం కలిగించాలి. నేను ఏ పనైనా చేయగలుగుతా, అందులో కష్టం నష్టం ఏదొచ్చినా సరే ఎదుర్కొంటా అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ మనం మన మీద మనకు ఉంచుకోవాలి. తర్వాత కుటుంబ సభ్యులకు ఏర్పరచాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా వారికి నమ్మి వారు చేస్తున్న దాంట్లో
మాట కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, మోరల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ చేయాలి. వ్యవసాయంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఉన్న సెలవుల్లో సాటర్డే సండే ఫిజికల్ సపోర్ట్ చేయడం, లేదా ఒక పంటలో నష్టం వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ఇంకెవరన్నా ఏదో చూటుపోటు మాటలు అంటుంటారు, ఈ సమాజం అలాంటిది కదా, ఏమి వచ్చి ఇక్కడ ఇది చేస్తుంది అని ఏదో రకంగా అలాంటివి అన్నప్పుడు ఇంటికి వచ్చి బాధపడుతున్నప్పుడు వీళ్ళు మోరల్గా సపోర్ట్ చేయడము, ఫైనాన్షియల్గా ఒక పంటలో నష్టం వచ్చిందో లేకపోతే ఆ పంటలో అనుకున్న దిగుబడి రాకపోవడం జరిగినప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి మేము ఉన్నాము అని ధైర్యాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళు ఈజీగా మూవ్ అయ్యి ముందు సక్సెస్ని సాధించే అవకాశం ఉంటుంది. సో మీకు మీ కుటుంబం నుంచి వచ్చిన అత్యధిక ప్రోత్సాహం మీరు ఇన్ని చేశారు కాబట్టి, ఇన్ని ఫీల్డ్స్లో చేశారు కాబట్టి దేని మీద ఎక్కువగా ప్రోత్సాహం వచ్చేది మొదటి నుంచి? అంటే నిజంగా చెప్పాలంటే నేను వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిందాన్ని అయినప్పటికీ కూడా పెద్దగా వ్యవసాయం గురించి ఏం తెలియదు నాకు. చూడడం వరకే కానీ చిన్నప్పుడు మనం వెళ్ళి చేసింది లేదు కదా. ఆ తర్వాత నేను ఈసీఐఎల్ నుంచి 35 కిలోమీటర్స్ వెళ్ళాలి నా ఫామ్కి. స్టిల్ ఇప్పుడు కూడా కొంతకాలం నేను బస్సులో వెళ్ళి రావడం జరిగింది. నన్ను పొద్దున్నే బస్ దగ్గర డ్రాప్ చేయడం కానివ్వండి, సాయంత్రం బస్ టైంకి వచ్చి పిక్ చేసుకోవడము, అక్కడ ఎంత ఖర్చు అయింది, ఎందుకు పెడుతున్నావు అని ఏ రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు మా ఇంటి మా వారు కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి. మా అత్తమ్మ ఉన్నప్పుడు తను కూడా నాకు వచ్చేసరికి సాయంత్రం వంట చేసి పెట్టడము, పిల్లల్ని చూసుకోవడం, అలాంటివి ఎప్పుడు కూడా నన్ను ఈ టైం దాకా ఎందుకు వెళ్ళావనో లేకపోతే ఈ ఖర్చు ఎందుకు పెట్టావనో అనుకున్నట్టుగా పంట రాకపోయినా కూడా ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయలేరు వాళ్ళు. ఏది అడిగినా కూడా ముందుండి అవసరమైనప్పుడు పన్ను ఎక్కువగా ఉంది, ఈరోజు లేబర్ ఎక్కువ వస్తున్నారు, ఒకరిని చూసుకోలేము అన్న టైంలో జస్ట్ వచ్చి పక్కన ఉండి అయినా సరే సపోర్ట్ చేసిండ్రు. కరోనా టైంలో అయితే మా పిల్లలు కూడా వచ్చారు. ఎందుకంటే అప్పుడు ఏం స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, వాళ్ళు బిజినెస్లు కానీ ఏవీ లేవు కాబట్టి సరదాగా వరి కోతల టైంలో కానివ్వండి ఆ టైంలో వచ్చి వాళ్ళు కూడా ఆ పనులలో ఓట్లు ఎండబెట్టలో దాంట్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అలాంటివి జరుగుతుంటాయి. ఓకే. ఈ రైతుల సమస్యలపై మిమ్మల్ని సంప్రదించాలి అంటే మీ ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? కొంతవరకు నేను చెప్పగలుగుతాను, నాకున్న ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. నా దగ్గరికి గతంలో కూడా డైరీకి సంబంధించి సేలేజ్ మీద కానివ్వండి, డైరీలో డిపార్ట్మెంట్ డాక్టర్స్ కూడా పంపిస్తూ ఉండేది, ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఉండేవి ఇంతకుముందు. నా నెంబర్ వచ్చేసి 9849272343. నా ఫామ్ వచ్చేసి బొమ్మల రామారం మండల్, మర్యాల విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం వెచ్చించి ఇక్కడ దాకా వచ్చి మా గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, రైతులకి ఎంతగానో ఉపయోగపడేవి. నమస్కారం. నమస్తే. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.